ఎంటర్టైన్మెంట్ ఇన్ హోమ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది టీవీ అనమాట. అందరి ఇంట్లో మనం కామన్ గా చూసే ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ టీవీ. సో ఈ రోజు మనం ఆ టీవీస్ ఎవల్యూషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం పాస్ట్ లోకి వెళ్తే మనకి స్టార్టింగ్ లో సిఆర్టీ టీవీస్ అని ఉండేవి. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ టీవీస్ అనమాట. సో దీంట్లో మనకి క్యాథోడ్ రే ట్యూబ్ అనే ఒక డివైస్ నుంచి ఇమేజ్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రానిక్ బీమ్ రూపంలో ఫాస్ఫరస్ కోటింగ్ ఉన్న స్క్రీన్ మీద పడేవన్నమాట. సో ఇవి పడే ముందు హారిజాంటల్ అలాగే వర్టికల్ ఆసిలేషన్స్ని పొంది ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అనేవి స్క్రీన్ మీద మనకి పిక్చర్ని అయితే డిస్ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇవి మనకి సైజులో చాలా బల్క్గా ఉండేవి. సో తర్వాత మనకు వచ్చిన టీవీస్ ఎల్సిడి టీవీస్ అనమాట. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. దీంట్లో ఒక బ్యాక్ లైట్ ఉంటుంది, అట్లాగే ఒక లేయర్లో మనకి లిక్విడ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ లిక్విడ్ క్రిస్టల్స్ మనకి బ్యాక్ లైట్ నుంచి వచ్చే లైట్ని ఎల్లో ఆర్ బ్లాక్ అనేది చేసి స్క్రీన్ని ఇల్యూమినేట్ చేస్తాయి అనమాట. సో ఇవి మనం వాడే మొబైల్ ఫోన్స్లో అట్లాగే మానిటర్స్లో మనకి చాలా పాపులర్. కానీ దీంట్లో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత బాగుండేవి కావు. తర్వాత వచ్చిన టెక్నాలజీ ఎల్ఈడి టీవీస్ అనమాట. సో ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్. సో దీంట్లో ఎల్సిడి లాగా బ్యాక్ లైట్ కాకుండా ఒక కంప్లీట్ ఎరే ఆఫ్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి ఉండేవన్నమాట. సో ఇవి మనకి ఎన్హాన్స్డ్ కలర్ అలాగే రిచ్ అండ్ షార్పర్ ఇమేజెస్ని అయితే ప్రొడ్యూస్ చేసేవి. సో దీంట్లో మనకి ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ ఎల్ఈడి డిస్ప్లే, అలాగే క్యూఎల్ఈడి అంటే క్వాంటమ్ డాట్ ఎల్ఈడి డిస్ప్లే అనమాట. సో ఆర్గానిక్ ఎల్ఈడి డిస్ప్లేలో మనకి ప్యానెల్ మొత్తం ఎల్ఈడిస్తో ఉంటాయి, కానీ క్వాంటమ్ ఎల్ఈడి డిస్ప్లేలో మనకి క్వాంటమ్ డాట్ సెమీ కండక్టర్స్ అయితే యూస్ చేస్తారు. సో ఈ క్వాంటమ్ డాట్ సెమీ కండక్టర్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ ఎన్హాన్స్డ్ ఇమేజెస్ని అయితే ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. సో మనకి నార్మల్ ఓఎల్ఈడి అనేది 1 బిలియన్ కలర్స్ని చూపించగలిగితే క్వాంటమ్ డాట్ ఎల్ఈడి అనేది 10 బిలియన్ కలర్స్ వరకు చూపించగలదు అనమాట. సో వీటితో పాటు మనకి ఇప్పుడు ఇంకా ట్రెండింగ్లోకి వస్తున్న టెక్నాలజీ మినీ ఎల్ఈడీస్ అనమాట. సో నార్మల్ ఎల్ఈడి ప్యానల్తో పోలిస్తే దానికన్నా తక్కువ సైజులో ఉన్న ఎల్ఈడీస్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ నెంబర్తో ప్లేస్ చేసి ఈ డిస్ప్లేస్ని అయితే తయారు చేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా తక్కువ బ్యాటరీ పవర్ కన్సప్షన్తో ఎక్కువ రిచ్ ఇమేజెస్ని అలాగే పిక్చర్ని స్మూత్నెస్ని అయితే ప్రొవైడ్ చేయగలవు. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ టీవీస్ని యూస్ చేస్తున్నారో అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ టీవీస్ అయితే ఇష్టమో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.